సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఏపీలో ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ ప్రవేశం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముందు రోజే ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. సర్ప్ సీఈఓగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ రాజకీయ ప్రవేశం చేసేందుకు పదవీ విరమణ చేసినట్లు సమాచారం. ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్ ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంపికలో పలు మలుపులు తిరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రాబోయే ఎన్నికల్లో గెలవలేరు అంటూ ఆ పార్టీ అధిష్టానం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇంతియాజ్ పేరు తెరపైకొచ్చింది. జగన్ ప్రభుత్వంలో కీలకమైన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్స్, సర్ప్ సీఈఓ, మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఏఎండి ఇంతియాజ్ అహ్మద్ను కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ దరఖాస్తును ఆమోదించింది. ఆయన చేసిన దరఖాస్తును తక్షణమే ఆమోదిస్తున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎండి ఇంతియాజ్ స్వగ్రామం కోడుమూరు. కర్నూలు నగరంలో ప్రముఖ కేఎం హాస్పిటల్ అధినేత దివంగత డాక్టర్ ఇస్మాయిల్ కు ఆయన స్వయాన అల్లుడు. జిల్లాలో బంధువర్గం పరిచయాలు ఉన్నప్పటికీ 2009లో ఐఏఎస్ గా ఎంపికయ్యారు. ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం బయటనే ఉన్నారు. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఇంతియాజ్ వీఆర్ఎస్ పెట్టారు. ఆయన కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతియాజ్ మైనారిటీకి చెందిన వ్యక్తి కావడం వైసీపీకి లాభిస్తుందని అధిష్టానం అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఇంతియాజ్.